Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఓకే, నేను నా కామెంట్లో చెప్పినట్టుగా నేను ఏదో నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ పెట్టిన తర్వాత అనిపించింది ఇది జెన్యున్గా ఇది నా ఒపీనియన్, తరుణ్ ఒపీనియన్ కూడా అదే అయ్యి ఉంటుందా అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఒక 2 పాయింట్స్ నేను చెప్తాను కామెంట్లోంచి, దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి అది ఎంత రాశానో ఒకసారి చెప్తాను. సో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అని చెప్పింది, మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే పెద్ద హీరోల నుంచి పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఖర్చులు పడతాయి. ఖచ్చితంగా ఆఫర్స్ ఏ కొత్త డైరెక్టర్కైనా కొంచెం టెంప్టింగ్గానే ఉంటాయి. బట్ ఆ రెండో అవకాశాన్ని సరిగ్గా చూజ్ చేసుకోవడంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది. అలాగే ఈ డైరెక్టర్ కూడా తన రెండో సినిమాకి పెద్ద అవకాశాలు వచ్చాయి, కానీ అవి కాదనకుండా తను నమ్మిన కాన్సెప్ట్తోనే తన రెండో అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అతనే తరుణ్ భాస్కర్ అని ఏదో పెట్టాను. నిజంగా ఆ పెళ్లి చూపుల తర్వాత పెద్ద ఆఫర్స్ వచ్చాయా? నిజంగానే నేనేదో అనుకున్నాను. లేదు సార్, వచ్చినాయి. ఒకవైపు హిందీ నుంచి వచ్చినాయి, తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చింది, ఇంకా తెలుగులో కూడా చాలా మంది వచ్చి అడిగినారు. కాకపోతే ఒకటి వచ్చేసి నాకు క్లారిటీ ఏముండే అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్లనే పెళ్లి చూపులు ఒక రేంజ్కి వెళ్ళింది. అదైతే నేను మర్చిపోలేను. అండ్ సురేష్ సార్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా సురేష్ సార్ కూడా చాలా మందిని కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, నీ ఆప్షన్స్ నీకే, నువ్వు చెప్పు ఎట్లా చేద్దాం అనేసి అన్నారు. అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకు వర్కౌట్ అయింది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పెళ్లి చూపులు చేసిన తర్వాత, అదే ఫ్యాక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తే కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను చేసిన స్టెప్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నేను సపోజ్ ఇఫ్ ఐ గో విత్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నాకు ఆ స్టార్స్ ఇమేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. సో ఇప్పుడు మహేష్ బాబు గారి తోటి మూవీ చేయాలి అంటే హీ వాజ్ ఓపెన్, ఆయనను కలవడం జరిగింది. అండ్ ఆయన ఎంత హంబుల్ అంటే హీ వాజ్, అండ్ ఎంత ఫిల్మ్ లవర్ అంటే ఈ సైడ్ నా ఇమేజ్ అంతా పక్కన పెట్టి నువ్వు స్టోరీ రాయి, ఓకే, డోంట్ థింక్ అబౌట్ మై ఇమేజ్ అని చెప్పి అట్లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ముందుకు వచ్చినా కానీ ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యాడ్ వర్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో. ఆయన దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటే భయం ఏంది అంటే ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి రాసేసి తొందర చేసేసి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసిన అంటే మాత్రం ఐ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్, ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ హ్యూజ్ అండ్ వాళ్ళకి ఇమ్మెన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నది. సో కొడితే మాత్రం మంచిగా చేయాలి అండ్ వాళ్ళ ఇమేజ్ని పాడు చేయకుండానే చేయాలి. సో ఒకటి ఇది బడీ కామెడీ, దీంట్లో నలుగురు ఉంటారు, ఎన్వైర్న్మెంట్ మొత్తము డ్రింక్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇట్స్ అ టేల్ అబౌట్ దిస్ జనరేషన్. సో ఇట్లాంటి స్టోరీ నాకు ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ, అండ్ ఇట్ వాస్ బర్నింగ్ ఇన్సైడ్ మీ. నేను ఇది చెప్పాలి, చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రయోగం ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఇది ఏ స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందా అనేసి ఆలోచన చేసే దాంట్లో నాకు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ వదిలి వాళ్ళు ఇది చేయాలంటే ఇట్స్ అ హ్యూజ్ రిస్క్ ఫర్ మీ, ఫర్ దెమ్. సో ఇది చేసేద్దామనేసి అనుకున్నాను. సో దట్ అది ఏంటి అంటే నాకు అది చేయడంలో నాకు ఏం పెద్ద రిస్క్ కనిపిస్తలేదు. యాక్చువల్లీ నేను స్టార్స్ తోటి చేయడంలో ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది, అండ్ ఇంకా నేను కొన్ని సినిమాలు చేసే ఒక ఐడియా రావాలి అని జెన్యున్గా అనుకున్నాను. కానీ అప్రోచ్ అయితే అయినారు అండ్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో అనుకునే మాట ఏంటంటే తరుణ్ భాస్కర్కి పెద్ద హీరోలను డీల్ చేసే అంత కెపాసిటీ లేదు, అంటే డీల్ చేయలేడు తరుణ్ భాస్కర్, చిన్న సినిమాలతోనే వెళ్తాడని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అది నిజమే సార్, ఎందుకంటే నాకు తెలిసి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇంకోటి వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి పెరిగినోడిని, ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫ్యాన్ ఫీలింగ్ అబౌట్ దెమ్. వాళ్ళని చూస్తే ఇట్లా వాళ్ళని డైరెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా నాకు కొంచెం పట్టు రావాలని నేను అనుకుంటున్నాను. నైస్. ఓకే ఓకే, అది జెన్యున్ ఫీలింగ్ అది. ఓకే, అండ్ ఇంకోటి అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టారు, ఇప్పుడు సెకండ్ సినిమా ఇది తీస్తే అది ఏమన్నా కావచ్చు, అటు ఇటు ఏదైనా జరగవచ్చు, ఇది ఇంకా రిస్క్ కదా మరి. అంటే సపోజ్ ఏదైనా అటు ఇటు అయిందనుకోండి, నెక్స్ట్ అసలు సినిమాకి వేసారు రావచ్చుగా అసలు ఇంకా నెక్స్ట్ ఆఫర్కి. అయితే నాకు ఒకటి ఏంది అంటే నాకు బలమైన నమ్మకం ఏంది అంటే ఆ బడ్జెటింగ్ చేసిన తర్వాత మనం ఏ బడ్జెట్లో ఒక కథని చెప్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు పెళ్లి చూపులు వచ్చేసి చాలా చిన్న బడ్జెట్నే చేసినాం, దీనిది కూడా బడ్జెట్ చాలా చిన్నది. ఓకే. సో దేవర్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆన్ ద మార్కెట్.
అది ఆల్రెడీ ముందే ఎస్టిమేట్ చేసుకున్నాం సురేష్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఇది ఎంతవరకు సేఫ్ అనేది మాట్లాడుకొని చేసినాం. డెఫినెట్లీ దేర్ ఇస్ అ రిస్క్. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్న రిస్క్ చాలా చిన్నది. ఎందుకంటే ఒక చిన్న సినిమా అందరు కొత్త వాళ్ళతోటి చిన్న బడ్జెట్ చేసినప్పుడు డబ్బులు వాపస్ వస్తాయి, అది ఎటువంటి ఇది లేదనేసి నాకు నమ్మకం ఉండే. అండ్ ఐ న్యూ కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి ఎంటర్టైన్ చేస్తారు జనాల్ని అని. ఇంకోటి ఏంటి అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ మళ్ళీ కొత్త వాళ్ళతో చిన్న సినిమా చేయాలంటే భయపడను ఇంకా మళ్ళీ. సో అదొక మంచి ఎక్సర్సైజ్గా నాకు ఉండిపోయింది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ రిస్క్ చాలా చిన్నది వేరే రిస్క్ల కంటే. అసలు అసలు ఏ సినిమా లేనప్పుడు తరుణ్ భాస్కర్ లీస్ట్ బడ్జెట్ ఎంతలో చేయగలడు? లీస్ట్ బడ్జెట్ అసలు ఇక బ్యానర్ మర్చిపోండి పెద్ద అదే అనుకుంటుండే సార్. అయితే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. నేను ఇప్పుడు వరంగల్ పోయి నా హోమ్ టౌన్ వరంగల్ పోయి ఒక చిన్న స్టోరీ రాసుకొని చేద్దాం అనుకుంటే ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. ఓకే. మొత్తం టాప్ టు ఇది అందరు కొత్త వాళ్ళని పెట్టి తీసిన అంటే తప్పకుండా ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. దానికంటే తగ్గించవచ్చు, పెరగచ్చు కూడా కొంచెం, బట్ ఓన్లీ 10% అటు ఇటు. అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి ఎప్పుడు నేను చేద్దాం అనుకున్నా. అంటే అది ఏంటంటే సార్ నాకు అది చాలా ఇంట్రెస్ట్. కొందరు అంటారు ఇట్లా షార్ట్ ఫిల్మ్ దాంట్లోనే స్టక్ అయి ఉన్నాడు అని చెప్పేసి. నాకు అనిపించి యాజ్ అన్ ఆడియన్స్ మనం స్టక్ అయి ఉన్నాం ఆలోచన పెట్టుకొని. అట్లా అంతా ఏం లేదు, సినిమాలా చూడాలి. నాకు ఇంట్రెస్ట్ ఏంది అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో పోయి షూట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత బాగుంటుంది మాకు కూడా. అండ్ ఒక చిన్న బడ్జెట్ ఒక మంచి ఊర్లో పోయి తీయడం అనేది ఇట్స్ సచ్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ. సో తప్పకుండా నేను మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చి మంచి పెద్ద యాక్టర్లతో తీసినా కానీ అది మంచి హిట్ అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒక చిన్న సినిమా తీద్దామనే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది నేను ఎక్సైట్ అవ్వకపోతే ఇంకా వేస్ట్ అది చేసి కూడా. ఇదే నగరానికి ఏమైంది, సపోజ్ సురేష్ ప్రొడక్షన్ కాకుండా మామూలుగా మీరే తీసుకుంటే కనుక అసలు ఆర్టిస్ట్లకు కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంతలో తీసేవాళ్ళు? లేదు సార్, ఇంతనే ఖర్చు ఇంతనే ఖర్చు. ఎక్కడ నాకు తెలిసి ఎక్స్ట్రా ఖర్చులు అయితే కాలే. ఎందుకంటే వి పేడ్ ఎవ్రీబడి ప్రాపర్లీ. ఓకే. సిమిలర్లీ సురేష్ బాబు గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినారు. నువ్వు మొత్తం యువర్ పార్ట్ ప్రొడ్యూసర్ ఇన్ దిస్ అని అనుకో అని చేసేయమని చెప్పినారు. సో డబ్బులు వచ్చినాయి, చేసినాం. పెళ్లి చూపుల కంటే ఎక్కువ ఖర్చు ఎందుకు అయింది అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ అవుట్డోర్ షూట్. గోవా బై షూట్ చేయాల్సి వచ్చింది. గోవా పోయినప్పుడు డెఫినెట్గా మనకు డబుల్ కాల్ షీట్స్ పడుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో అక్కడ స్టే అవన్నీ పడుతుంది. అది కాకుండా దీంట్లో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ మనం కొంచెం ఎక్సీడ్ అయినాం. ఎక్కడెక్కడ అంటే అనమార్ఫిక్ లెన్స్ అని ఒక లెన్స్ కిట్ ఉంది. ఓకే. సో దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అది కాకుండా రెడ్ కాకుండా ఆరియాలెక్స్ అనే కెమెరాతో షూట్ చేసినాం. అది కాకుండా సౌండ్ డిపార్ట్మెంట్లో ఈసారి మంచి డబుల్ ద బడ్జెట్ ఉండే, డబుల్ ట్రిపుల్ ద బడ్జెట్, యాక్చువల్లీ ఎక్కువనే ఉండే బడ్జెట్. ఓకే. ఎందుకంటే సింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ వాజ్ టాప్ నాచ్. ఈసారి పెళ్లి చూపులప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ఎక్విప్మెంట్ తోటి చేసినాం. ఈసారి ముంబైలో బెస్ట్ ఎక్విప్మెంట్ తోటి చేసినాం. సో అది ఒక హాలీవుడ్ ఫిల్మ్స్లో ఏ ఎక్విప్మెంట్ వాడతారో ఆ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇంకా దీనికి చాలా వరకు డబ్బింగ్ లేదు మొత్తం అసలు లేదు. టోటల్ ఫిల్మ్ దేస్ నో డబ్బింగ్. ఒక 5% ఉంది, ఎందుకంటే కొన్ని డైలాగ్స్ యాడ్ చేసినాము లాస్ట్లో. ఓకే. సో అది స్టూడియోలో చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే సెట్ మీద డైలాగ్స్ రికార్డ్ చేసినామో అవే సినిమాలో కూడా ఉన్నాయి. ఓకే. సింక్ సౌండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే ఇంప్రవైజేషన్కి ఛాన్స్ ఉండదుగా, అనుకున్నట్టుగా చేయాలి కదా? అవును సార్, అంటే ఇంప్రవైజేషన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది సింక్ సౌండ్లో. ఎందుకు అంటే నేను రాసిన డైలాగ్స్ దీనికే ఇట్లా స్టిక్ అయి ఉండాలి అని చెప్పేసి మనం యాక్టర్స్కి చెప్పని అవసరం లేదు. సో ఆ ఫ్లోలో ఏదో వస్తే అది చెప్తారు, ఫ్లోలో చెప్తారు. కాకపోతే దాన్ని మళ్ళీ కంటైన్ చేస్తాం మానిటర్లో. ఇంకోటి ఏంటి అంటే నేను మానిటర్ వెనకాల కూర్చున్నప్పుడు నాకు వీడియో ఇంకా సౌండ్ ఫీడ్ కూడా వస్తుంది. సో ఐ సీ అండ్ హియర్ ద ఫిల్మ్ బిఫోర్ ద ఫిల్మ్ ఇస్ డన్. ఓకే. సో నాకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఎట్లా వెళ్తుంది స్టోరీ అని చెప్పేసి. సో అక్కడ ఇంప్రవైజేషన్ డెఫినెట్లీ స్కోప్ ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటి అంటే మీరు సపోజ్ డబ్బింగ్ చెప్తున్నారంటే ఆ యాక్చువల్ ఫీల్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ థ్రో ఆ వాయిస్ క్యాప్చర్ చేసే ఆ టోనాలిటీ ఆఫ్ ద వాయిస్ అనేది రాదు. కొంచెం ఇట్లా అనుకొని చెప్పడం అవన్నీ కూడా చిన్నవి. ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద న్యాచురల్ సెన్స్ ఆఫ్. సో అదైతే దీంట్లో క్లియర్గా తెలుస్తుంది ఆ ఎఫెక్ట్, రియల్ ఎఫెక్ట్ అనేది
అది ఉండాలనేసి నాకు ఇష్టం అట్లాంటిది, అట్లా చేయాలంటే ఇష్టం అట్లా. ఇప్పుడు ఎంత సింక్ సౌండ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఓన్లీ సింక్ సౌండ్కి? అగైన్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద స్టోరీ సార్. అంటే ఇప్పుడు నాకు దీన్ని చెప్పగలరా ఈ సింక్ సౌండ్ బడ్జెట్, ఓన్లీ సింక్ సౌండ్ బడ్జెట్? సింక్ సౌండ్కి పెళ్లి చూపులు లాస్ట్ టైం ఒక 13 లక్షలు, సారీ 3.5 lakhs ఎక్కువ అయింది. సో ఐ థింక్ అరౌండ్ 4-5 lakhsలో అయిపోగొట్టినాం అనుకుంటున్నాం సింక్ సౌండ్ అప్రాక్సిమేట్లీ. దీనికి డెఫినెట్లీ డబుల్ అయింది, 13 lakhs వరకు అయింది. కాకపోతే దోస్ 13 lakhs ఆర్ నెగ్లిజిబుల్. మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా చేస్తున్నాం కాబట్టి అది నెగ్లిజిబుల్. ఎందుకంటే అది వద్దంటే మనం డబ్బింగ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ తర్వాత మీకు ఆ న్యాచురల్ వాయిస్ అయితే రాదు. అవును. సో ఇట్స్ అ రిస్క్, వెల్ థాట్ ఆఫ్, వెల్ క్యాల్కులేటెడ్ రిస్క్. అవును, డబ్బింగ్కి ఎంతో కొంత పెట్టాలిగా, మళ్ళీ ఒక 3-4 lakhs అయినా అవుతాయి డబ్బింగ్. ఇక ఎక్కువనే అవుతుంది అనుకుంటుంది, అరౌండ్ దట్ మచ్. ఓకే, దాంట్లో ఇంకో పాయింట్, సెకండ్ పాయింట్, మామూలుగా మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా రెండో సినిమాకి పొల్యూట్ అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయి. మొదటి హిట్తో కొత్తగా కారు వచ్చి చేరుతుంది, ఫ్లాట్ వస్తుంది, అవకాశం ఉంటే అమ్మాయిలు వస్తారు. అంతకంటే ముందు వాళ్ళు ఏం చేసినా సూపర్ అనే భజన గ్యాంగ్ పక్కన చేరుతుంది. వీళ్ళందరి మధ్యలో ఫ్రెష్గా ఉండే ఒక కొత్త డైరెక్టర్ ఆలోచనలు పొల్యూట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మొదటి సక్సెస్తో వచ్చిన లగ్జరీ వల్ల ముందున్న కసి ఉండకపోవచ్చు. అది మనిషి క్రియేటివిటీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అలా పొల్యూట్ కాకుండా ప్రొసీడ్ అవుతుంటారు. అలా ప్రొసీడ్ అవుతున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సో ఓకే, దీంట్లో ఈ పాయింట్లో సక్సెస్ వల్ల, ఫస్ట్ సక్సెస్ వల్ల మీరు ఏమన్నా ఎంతో కొంత పర్సెంటేజ్ రిలాక్స్ అయ్యారా కాలేదా? తప్పకుండా రిలాక్స్ అయినా సార్. ఎందుకంటే ఒకటి అయ్యారా కాలేదా? అయినా. ఓకే, తప్పకుండా అయినా. అది ఎందుకు అంటే నాకు చాలా ఇష్యూస్ ఉండే. నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి చూపులు జరిగింది. అప్పుడు ఫైనాన్షియలీ డోల్డ్రమ్స్లో ఉన్నాము. ఇంకా సొంతిల్లు రాలే, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాం సొంతిల్లు కోసము. ఇంకా రెంట్ కట్టుకుంటూ ఉండే. మమ్మీ కూడా, మా మదర్ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అనుకోండి. ఆ పరిస్థితులు కొంచెం నాకు చాలా భయపడినాయి అన్నమాట. అంటే ఆ టైంలో అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతానా లేదా అని ఒక చాలా పెద్ద భయం ఉన్నింది. ఇంకోటి ఏంటి అంటే నా ఐడియా అనేది, నా సెన్స్ ఆఫ్ సినిమా అనేది కరెక్టా కాదా, యాక్సెప్టబులా కాదా, ఇట్లాంటివి చాలా భయాలు ఉంటుండే. రాత్రి నిద్ర పట్టకపోతుండే. అండ్ రోజు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక డిస్కషన్ అవుతూ ఉండే. కొంచెం అంటే 90% ఆఫ్ ద టైం నేను టెన్షన్లోనే ఉంటుండే అనమాట. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెన్స్ ఆఫ్ కామ్ వచ్చింది. సరే, నాకు తెలుసు, ఓకే ఇట్లా చేస్తే చూస్తున్నారు జనాలు, అంటే ఈ ఆనెస్టీని నచ్చుతుంది. సో తప్పకుండా ఏదో ఒక రోజు నేను డబ్బులు అయితే ప్రాబ్లం లేదు, ఇంకా నేను సంపాదించుకుంటా. అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అని నమ్మకం వచ్చిన తర్వాత ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, ఆ టెన్షన్ అనేది రిలాక్స్ అయింది. కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, సినిమాని ఇట్లనే చేయాలి, అది మాత్రం ఏ విధంగా తగ్గనీయను. ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఓకే, అండ్ దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఆహా ఓహో అనే భజన గ్యాంగ్ మీకు కూడా వచ్చారా? అయితే ఆహా ఓహో అనే చెప్పుకునేది నేనే, నా గురించి నేనే ఆహా ఓహో అని చెప్పుకునేటోడిని. నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు తిట్టుకునేటోళ్ళే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ కానీ ఇది కానీ మూతి మీద తిట్టేసేటోళ్ళు అందరూ. సో ఇప్పుడు నాకు ఎటువంటి కమెంట్స్ వచ్చినా కానీ దానికంటే ఘోరంగా మా ఫ్రెండ్సే నన్ను తిడతారు. సో అదే గివ్ మీ రియాలిటీ చెక్ అనమాట. ఇంకా మై వైఫ్ లత వచ్చేసి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఏది ఉంది ఏది కాదు అని చెప్తుంది. సో అదైతే అయింది. అంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేది వచ్చినాయి పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపుల ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే అవన్నీ నేను విని ఆనందించేసి వదిలేస్తా. మై మేజర్ టెస్ట్ ఇస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సో వాళ్ళు కొంచెం చాలా యాక్యురేట్గా క్లియర్గా చెప్తారు. సో అక్కడే నాకు చెక్ అయిపోతుంది సార్, నో వరీస్. ఓకే, అండ్ ఫస్ట్ సినిమా తీసిన రాజ్ కందుకూరి గారు, అంటే ద పార్ట్ ఆఫ్ ఇది, రాజ్ కందుకూరి గారు ఏమన్నారు ఈ సినిమా చూసి? రాజ్ కందుకూరి గారు హీ రియలీ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్. ఎందుకంటే టెక్నికలీ చాలా సుపీరియర్గా ఉంది పెళ్లి చూపుల కంటే. బడ్జెట్ అవన్నీ కూడా నువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేసినావు, చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసినావు. బట్ హీ వాజ్ వరీడ్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందా రాదా అని నాకు తెలియదు, బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అని చెప్పినాను. ఓకే, సో అది నాకు నచ్చింది. ఎందుకంటే హీ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ ఫ్రాంక్ అబౌట్ హిస్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే రాజ్ కందుకూరి సార్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే హీ విల్ అపియర్. ఏ ఫంక్షన్, ఏ ఈవెంట్ ఏమైనా కానీ ఈజ్ దేర్ టు బ్లెస్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ సచ్ సపోర్ట్ టీమ్. ఓకే, ఓకే, అండ్ దీంట్లో ఉన్న పాయింట్ ఇంకోటి కారు, ఫ్లాట్ అవన్నీ ఆల్రెడీ వెల్ ఆఫ్ కాబట్టి
దాంట్లో వేరియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. సెకండ్ అంతేనా? లేదు సార్, లేదు లేదు, ఐ డోంట్ కాదు బిఫోర్ మామూలుగా అస్టాండర్డ్లు ఎలా ఉంటారు, అంత ఒక సక్సెస్ వచ్చాక అప్పుడే కార్ వస్తుంది, ఫ్లాట్ వస్తుంది, అమ్మాయిలు వస్తారు. తరుణ్కి అది అవసరం లేదు అంటున్నాను. అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది, అయితే కారు కూడా ఉంది, ఇల్లు లేదు. అదే బిఫోరే ఉంది అంటున్నాను. ఇల్లు కొనుక్కోవాలి. సో ప్రాబ్లం దానివల్ల రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాను. లేదు లేదు, నేను కొంచెము ఉన్నా ఇప్పుడు అంటే నేను సింపుల్గానే ఉందాం అనుకుంటున్నా సార్. లతాకు కూడా అట్లనే ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటారు. సో అన్నీ చూసిన, హైస్ లోస్ అన్నీ చూసినాము, కానీ కొంచెం సింపుల్గానే ఉంటే బెటర్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే హై లైఫ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బస్సులో ఆటోలో తిరిగినా కానీ హ్యాపీగానే ఉంటుంది. గుడ్ గుడ్. ఏంటి సడన్గా వరంగల్ బ్యాచ్ అంతా దూసుకొస్తున్నారండి? అదే అనుకోకుండా, అంటే సందీప్ వచ్చి వరంగల్ నాకు తెలియదు. ఐ జస్ట్ సో అర్జున్ రెడ్డి వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే అంటున్నారు జనాలు వరంగల్ అని చెప్పేసి, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో, హోమ్ టౌన్ అని చెప్పేసి. కాకపోతే నాకు తెలిసి ఏ ప్రాంతం గురించి సబ్జెక్ట్ ఉంటే ఆ ప్రాంతం గురించి నిజాయితీగా తీయాలనేసి అనుకుంటున్నాను. వరంగలే అని కాకుండా, అంటే ముందు కూడా నేను చెప్పిన భీమవరం గురించి ఒక స్టోరీ ఐడియా ఉండే. నాకు ఆ కోడి పందాలు అంటే చాలా ఇష్టం, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి. సంక్రాంతి సంబరాలు అవన్నీ చూడాలని ఉంది, చూసి దాని గురించి కూడా ఏమైనా రాయాలని ఉంది. సో ఒక ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ పర్టైన్ టు అ రీజన్, అదే, కానీ హీ షుడ్ స్టిక్ టు హిజ్ ఆనెస్టీ. సో నాకు తెలిసి వరంగల్ నుంచి నేను వచ్చినా కానీ, నా రూట్స్ అక్కడ ఉన్నా కానీ, ఆ ప్రాంతానికి నాకు ప్రేమ ఉన్నా కానీ, నేను డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యాక్సెంట్స్. ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ హ్యావ్ టు బీ ఓపెన్ టు ఎవ్రీ సబ్జెక్ట్. లేకుంటే నాకు అది కంపార్ట్మెంటలైజ్ అయిపోతాం అనేసి భయం.